ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ వంటలన్నీ ఎవరు చేశారమ్మా? నేనేనండి. మీకు నచ్చలేదా? నచ్చకపోవటం ఏంటమ్మా? ఇలాంటి వంట మా జీవితంలో రుచి చూడలేదు. చాలా బాగున్నాయి. అవునమ్మా, వంటలన్నీ ఒకదాన్ని మించి ఒకటి భలే ఉన్నాయి. భానుమతి గారు, ఇంట్లో గొడవలు చూసి మీ కొత్త కోడల్ని తక్కువ అంచనా వేశారు. కానీ వంటలు చాలా బాగున్నాయి. మా కోడల్లో ఉన్నారు. గిన్నె మాడగొట్టకుండా వేన్నీళ్ళు కూడా కాయలేరు. వంటల విషయంలో మీరు మీ కుటుంబం భలే అదృష్టవంతులండి. చాలే ఆపండి. మీరందరూ ఆకలి మీద ఉన్నారు కాబట్టి ఈ వంట మీ అందరికీ బాగా నచ్చింది. అసలు తినడానికి ఏ మాత్రం బాలేదు. అచ్చం గడ్డి తిన్నట్టుగా ఉంది. గడ్డి రుచి మీకెలా తెలుసు పిన్ని గారు? తెలీదు, ఇలా ఉంటుందేమో అంటున్నాను. ఓహో, నాకు కూడా నచ్చలేదమ్మా. ఈ తిండి తినడం మా వల్ల కాదు. సరే, మీరు తినండి. చాలా రోజుల తర్వాత ఇలాంటి భోజనం చేస్తున్నాం. చాలా బాగా ఉండేవమ్మా. అవునమ్మా, నాకైతే మా కోడల్ని మీ కోడల దగ్గరికి ట్రైనింగ్ పంపించాలనుంది. నాన్నమ్మ పొగడ్తల కోసం వెయిట్ చేస్తున్నావా? తిట్టకుండా వెళ్ళింది, సంతోషించు. అమ్మా, ఈ వంటలకి నువ్వే కరెక్ట్ రివ్యూ ఇవ్వాలి. బాగున్నాయా లేవా అని. నిజం చెప్పు. చాలా బాగున్నాయని వీళ్ళందరూ చెప్పారుగా. నిజంగానే బాగున్నాయమ్మా. ఈ విషయంలో మాత్రం నా ఫుల్ సపోర్ట్ పున్నమికే. ఏమైందమ్మమ్మా, మళ్ళీ వస్తున్నావు? ఏంటి వండటం? ఇవేమైనా వంటలా? మా అత్తయ్యకి నచ్చంది ఏది మాకు కూడా నచ్చదు. ఇంకెప్పుడు ఇలాంటి వంటలు చేయకు. ఊరికే అన్నాను అత్తయ్య, అమ్మమ్మగారు ఏమీ రాలేదు. నిన్ను బాగా అల్లరి ఎక్కువ అవుతోంది నీకు. సావిత్రి అని పేరు పెట్టినందుకు నటనతో న్యాయం చేస్తున్నావా? చాలే. అత్తయ్య గారు, కాళ్ళకి నూనె రాయమంటారా? కొత్తగా అడుగుతున్నావేంటి? కోడలుగా ఈ ఇంటికొచ్చినప్పటి నుండి అలవాటే కదా, రాయి. అలాగే. వద్దు అంటే పోయి మొద్దులా పడుకుందామని ఎత్తులు వేస్తున్నావా? లేదత్తయ్యా. నూనె రాయడం అంటే అభిషేకం చేసినట్టు మొత్తం వంపేయడం కాదు. కొంచెం కొంచెం తీసి మెల్లగా మర్దన చెయ్యి. అలాగే అత్తయ్య.
నా ముద్దుల మనవడు ఇంటికి రాగానే ప్రతిరోజు పండగలా ఉంటుంది అనుకున్నాను. కానీ వాడొక అనాథం తీసుకొచ్చి నా కలలన్నీ దండగ చేశాడు. బయటికి పంపాల్సిన దాన్ని హారతలిచ్చి లోపలికి తీసుకొచ్చారు. నీ వైపు 2 కోడళ్ళు ఉండేసరికి ఎత్తగారంటే లెక్క లేకుండా పోయింది. అవునా? అలా ఎప్పటికీ జరగదత్తయ్యా. ఇంటికెవరొచ్చినా మీ మీద నాకు గౌరవం తగ్గదు. అయితే ఒక ప్రశ్న అడుగుతాను, నిజం చెప్పు. ఏంటత్తయ్యా? ముత్తైదువులందరూ అంతగా మురిసిపోయారు కదా, ఆ అనాథ పిల్ల వంటలు ఎలా ఉన్నాయో నువ్వు చెప్పు. నాకేం నచ్చలేదత్తయ్యా. ఏయ్, నా మీద భయంతో అబద్ధం కాదు, నిజాయితీగా చెప్పు. నిజమే అత్తయ్యా. కళావతి అన్నట్టు వాళ్ళంతా ఆకలితో ఉన్నారేమో. ఆవురావురు అంటూ తినేశారు. ఉప్పు, కారం, పులుపు ఏవి సరిగ్గా లేవు. ఏంటి పున్నమి, అత్త కోడలను చూసి నవ్వుకుంటున్నావు? నువ్వు వైషు చెప్పినట్టే అత్తయ్య వాళ్ళ అత్తగారి ముందు అబద్ధం చెప్తున్నారు, అందుకే నవ్వొచ్చింది. అమ్మోరమ్మ మీద భయంతో మన అత్తయ్య అబద్ధాలు చెప్పడమే కాదు, అడ్డమైన సేవలు చేస్తారు. దాంట్లో ఒకటే ఈ పాదపూజ. అది భయంలా అనిపించడం లేదక్కా. అత్తయ్య మీద అభిమానం, గౌరవం కనిపిస్తున్నాయి అంతే. హ్మ్, ఏంటి నీకు అలా కనిపిస్తున్నాయా? అయితే నీ చూపులో ఏదో సమస్య ఉందన్నమాట. మన అత్తయ్య గారు కోడలుగా ఈ ఇంటికొచ్చినప్పటి నుంచి ఎంత కష్టపడ్డారో తెలుసా? ఇంటి పని, వంట పని, తోట పని, ఇలా గొడ్డు చాకరీ చేసేవారట. అంత కష్టపడి రాత్రిళ్ళు ప్రశాంతంగా పడుకుందామంటే ఇదిగో ఇలా సేవ చేయించుకునేది. అత్తయ్యకు కాళ్ళు చేతులు నొప్పున్నా, నడుం పడిపోయేలా పనిచేసినా ఈ పాదపూజ మాత్రం తప్పేది కాదు. మర్దన చేసింది చాలు, కాళ్ళు నొక్కు. చూడు, ఇప్పుడు కూడా ఎలా ఆర్డర్లు వేస్తుందో. పాపం అత్తయ్య చేయి నొప్పిగా ఉందేమో, నేను వెళ్ళి సాయం చేయనా? ఏంటి, సాయం చేస్తావా? అసలే నీ మీద కోపంతో ఊగిపోతుంది. అలాంటిది నిన్ను చూసిందంటే ఒక్క తన్ను తన్నుద్ది. దెబ్బకి గుమ్మమౌతలు పడతావు. అత్తగారిని ఇంతగా గౌరవించి అత్తయ్యకి కోడలుగా రావడం నిజంగా నా అదృష్టం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.